బిగ్ బాస్‌లో మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిపోయింది కదా! ఈ విషయం అందరికి తెలిసిందే. మిడ్ వీక్‌లో భాగంగా ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయ్యారు. సో, ఇప్పుడు వీకెండ్‌లో వచ్చేసరికి నాగార్జున గారు హౌస్‌మేట్స్‌తో ఏం మాట్లాడుకున్నారో ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. సో, మణికంఠ దగ్గరకొచ్చేసి "ఏంటయ్యా మణికంఠ ఇంకా కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నావు" అంటే, "సార్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సార్" అంటూ ఇంక కన్‌ఫ్యూజన్‌లోనే ఉండిపోతారు. నాగార్జున గారు ఒక నవ్వి నవ్వి "నీ కన్‌ఫ్యూజన్‌కి తగలయ్యా" చెప్తూ వస్తారు. సో, తర్వాత మణికంఠకి "ఏమన్నా చెప్పాలనుకున్నావా చెప్పు" అని చెప్పంగానే "ఏం లేదు సార్. నాకేం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే గేమ్‌లో కూడా నన్ను కన్‌ఫ్యూజ్ చేశారు సార్. నేను ఆడుతున్న అప్పటికి దాని మీద నుంచొని నేను బాల్స్ ఏసడానికి ట్రై చేస్తున్నా. వెనకాల నుంచి వీళ్ళందరూ ఇది చెయ్యి, అది చెయ్యి అంటే ఇంకా కన్‌ఫ్యూజ్ అయిపోయా సార్. అండ్ అందులో 1 ½ మినిట్‌లో వీళ్ళు ఈ గేమ్ చూసి నన్ను ఎలా డిసైడ్ చేస్తారని నాకు అనిపించింది. దాని తర్వాత మళ్ళీ గేమ్స్ నుంచి తీసేయడం, సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్ టాస్క్‌లో కూడా తీసేయడం జరిగింది నన్ను. నాకు అక్కడ అర్థం కాలేదు సార్. కొంచెం ఫీల్ అయ్యాను సార్" అని చెప్పుకొస్తారు. సో, చెప్పుకొచ్చేసరికి అప్పుడు నాగార్జున ఏమంటారంటే, "అవును ఇచ్చే 1 ½ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. అదే కదా ఆడియన్స్ చూస్తారు" అని చెప్తారు. అంతే కదా సీత అని అడగడంతో సీత కూడా మధ్యలో వచ్చి ఆహ్, "ఏంటంటే సార్ తన తప్పు చేసినా కూడా వేరే వాళ్ళ మీద బ్లేమ్ ఏసేసి వేరే వాళ్ళని తప్పుగా పోర్ట్రే చేయడానికి చూస్తారు" అంటూ సీత చెప్పుకొచ్చింది. మణికంఠ "అదేం లేదు సార్" అంటూ చెప్పుకొస్తారు. దాని తర్వాత లెటర్ రాలేదు కదా! అది కూడా దాని విషయంలో కూడా నాగార్జున అడుగుతారు. "ఏం లేదు సార్ నాకొక డౌట్. ప్రియా వచ్చిందా సార్ ఇండియాకి" అని అడుగుతాడు. అప్పుడు అడిగేసరికి "ఇండియాలో ఉందని కదా నీకు ఫుడ్ పంపించారు, మెసేజ్ కూడా పంపించారు" అని అంటారు. కానీ ప్రియా అయితే ఎవరైతే ఉన్నారో ప్రియా అంటే మణికంఠ వాళ్ళ వైఫ్. వాళ్ళ వైఫ్ ఇండియాకి రాలేదు. కానీ మెసేజ్ పంపించింది మాత్రం ప్రియానే. ఇది మాత్రం 100% ఇన్ఫర్మేషన్. సో, ఈ ఫుడ్ చేసిందైతే వాళ్ళ ఆంటీ. అంటే నాగమణికంఠకి ఫేవరెట్ ఆంటీ. అంటే ఇష్టమైన ఆంటీ ఫుడ్ చేసి పంపించారు. అండ్ ఇంకోటేంటంటే ఈ ఫుడ్ తినే ఛాన్స్ కూడా రాలేదు మణికంఠకి. తర్వాత నాగార్జున గారితో ఇలా అంటారు. "సార్ బాగా ఫీల్ అయిపోయాను సార్. కనీసం ప్రియా మెసేజ్ వచ్చింది కదా! అదైనా చదవలేకపోయాను. యష్మి కనీసం ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చినా కూడా బాగుండేది అనిపించింది సార్. యష్మి అంటే నాకు ఇంతకుముందే అప్పుడు మాట ఇచ్చింది. ఒకవేళ వస్తే కనుక నీకే ఇస్తానురా అని చెప్పింది. కానీ లాస్ట్‌లో నిఖిల్‌కి ఇవ్వడంతో కొంచెం ఫీల్ అయ్యాను సార్. అందులో ప్రియాకి నాకు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినాయి కాబట్టి కొంచెం మెసేజ్ చదివితే నాకు కొంచెం ఇంకా బూస్ట్ ఇచ్చేదనిపించింది" అని మణికంఠ తన వెర్షన్ ఏదో చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత నాగార్జున గారు "సరే మణికంఠ నేను కాసేపట్లో వస్తాను. అప్పటిదాకా కన్ఫెషన్ రూమ్‌లోకి వచ్చేయి" అంటారు. కన్ఫెషన్ రూమ్‌లో వచ్చిన తర్వాత అక్కడ ఒక సర్ప్రైజ్ ఉంటది మణికంఠకి. ఏంటంటే ఆ లెటర్ చదివే ఆప్షన్ ఇస్తారు నాగార్జున గారు మణికంఠకి. సో, మణికంఠ మెసేజ్ చదివే కొద్దీ బాగా ఎమోషనల్ అయిపోతాడు. అందులో ఆ లెటర్‌లో ఏముందంటే, "నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. కానీ నీ ఎమోషన్స్ పక్కన పెట్టు" అంటూ కొంచెం మోటివేషన్ రాసుంది. ఆ లెటర్ ఎవరు రాసారంటే ప్రియానే, తన వైఫ్. సో, ఈ ఎపిసోడ్‌తో మణికంఠ గేమ్ ఎలా చేంజ్ అవుతుందో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.